హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పుల్లగా కమ్మగా ఎంతో రుచిగా ఉండే చుక్కకూర చికెన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. గోంగూర చికెన్ మనం రెగ్యులర్గానే చేస్తూ ఉంటాం. ఓసారి చుక్కకూరతో ఇలా చికెన్ ట్రై చేయండి, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ని మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. అలాగే ఒక 3 కట్టల చుక్కకూరని కట్ చేసుకొని మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక 2-3 టైమ్స్ వాష్ చేయండి. ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్లోకి జీలకర్ర వేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. మీడియం సైజ్ ఒక 2 ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు అనేవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు అనేవి కలర్ చేంజ్ అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఇవన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ అనేవి ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఈ చికెన్ ఇలా వేసుకోగానే హై ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేయండి. అలా ఫ్రై చేయడం వల్ల ఇందులోని ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోయి ఆయిల్ అనేది తేలుతుంది. ఇలా చేయడం వల్ల ముక్క అనేది మనకి చాలా సాఫ్ట్గా వస్తుందండి. సో ఒక 2-3 మినిట్స్ పాటు ఫ్రై చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఈ చికెన్ని బాగా మగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి. చూడండి, ఇప్పుడు మనకి వాటర్ అనేది కాస్త ఊరుతుంది. ఈ వాటర్ కూడా ఎగిరిపోయి ఆయిల్ అనేది తేలాలన్నమాట. అప్పటి వరకు ఉడికించుకోవాలి. చూడండి, మనకి కర్రీ అనేది ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి పసుపుని యాడ్ చేయాలి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఫ్రెష్గా దంచింది అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. అంతా బాగా కలిసేలాగా కలుపుకొని అల్లం అనేది పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేయండి. ఇలా అల్లం కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఈ టైంలోకి రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేయండి. ఇలా చేయడం వల్ల మనకి ముక్కకి సాల్ట్ అనేది బాగా పడుతుంది. తింటుంటే కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కట్ చేసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకున్న చుక్కకూరని వేయాలి. మనకి చుక్కకూర అనేది త్వరగానే ఉడుకుతుందండి. సో చికెన్ మొత్తం వేగిన తర్వాత లాస్ట్లో వేసుకోవాలి. అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి చుక్కకూర బాగా మగ్గించుకోవాలి. ఇది చేయడానికి పెద్దగా టైం ఏమీ పట్టదండి, చాలా త్వరగా అయిపోతుంది. మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, మనకి చుక్కకూర అనేది బాగా ఉడికిపోయింది. ఇలా ఉడికి దగ్గర పడుతుంది. ఇలా అంతా ఉడికిన తర్వాత ఇందులోకి కారాన్ని యాడ్ చేయాలి. రుచికి సరిపడినంత కారం వేయండి. ఇక్కడ నేను 2.5 టీ స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేశాను. అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి. ఇది ఇంట్లో దంచిన గరం మసాలా పొడి అండి. మిరియాలు, ధనియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క అన్నీ కలిపి వేయించుకొని పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఇందులోకి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇందులోకి మీరు కావాలనుకుంటే చికెన్ మసాలాని కూడా యాడ్ చేయొచ్చండి. కానీ నేను ఇక్కడ అన్ని కలిపిన గరం మసాలాని అయితే యాడ్ చేశాను. టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. గరం మసాలా ఎలా చేసుకోవాలో మీకు కావాలనిపిస్తే కామెంట్లో గరం మసాలా రెసిపీ అని కామెంట్ చేయండి, నేను పోస్ట్ చేస్తాను. ఈ కర్రీని ఇలానే ఉంచేసుకోవచ్చండి. గ్రేవీ కావాలనుకున్న వారు లైట్గా వాటర్ని యాడ్ చేయొచ్చు. ఇక్కడ నేను గ్రేవీ కోసమని ఒక చిన్న టీ గ్లాసు వాటర్ని అయితే యాడ్ చేశానండి. ఇలా చేయడం వల్ల మనకి గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే చుక్కకూర చికెన్ రెడీ. నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు టేస్టీగా ఏదైనా తినాలనిపిస్తే ఇలా చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.